హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామున్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అనేది హీట్ చేసుకోవాలి. సో మనకి మెజర్మెంట్స్ వచ్చేసి ఈ కప్తో 1 కప్ జామున్ పౌడర్కి 2 కప్స్ షుగర్ పౌడర్ ఆర్ షుగర్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వాటర్ 3 కప్స్. సో ఇప్పుడు జామున్ అంతా ప్రిపేర్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. సో ఆ తర్వాత ఇలాచీ కూడా 5 to 6 తీసుకొని కచ్చాపచ్చగా దంచి వాటిని కూడా సపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అనేది మరిగింది కదా, ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా అందులో వేసి బాగా మరిగించుకోవాలి. సో ఇప్పుడు ఇలాచీ కూడా పాకం దగ్గర పడే వరకు వేసి కుక్ చేసుకోవాలి. సో మనకి పాకం దగ్గర పడిన తర్వాత వాటిని 5 to 10 minutes దాకా ఇలా సపరేట్ బౌల్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. సో ఇవి ఇప్పుడు పాకం అనేది పక్కన పెట్టేస్తాం. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసి హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేలోపు మనం బాల్స్ అనేవి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కదా, సో ఈ బాల్స్ కూడా అన్నీ వేసి మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా దూరంగా వేయించుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం పాకం అనేది కంటైనర్లో పెట్టాం కదా, సో ఇప్పుడు బాల్స్ కూడా వేసి మనం అందులో డిప్ చేసుకోవాలి. సో వేసిన తర్వాత 5 minutes అలా మూత పెట్టేసామంటే మనకు కావాల్సిన జామున్ ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.